నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రుల సమాచారంను సేకరిస్తున్నారు. కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన వారితో మాట్లాడిన మంత్రి వారిని సురక్షితంగా తీసుకొస్తామని భరోసా కల్పించారు. Feedback is time to time. Sure. Every 2 hours we will reach out to you. We will give you feedback. Nothing to worry. Sure, sir. I'm coordinating with Ministry of External Affairs. ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హావ్ ఎ మెకానిజం. విధానం లేదు ఎందుకు తీసుకొచ్చిన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వైసీపీని రాజకీయాల నుంచి తుడిచివేయాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం పొందిన దర్శనపు శ్రీనివాస్ కు అభినందన ఆత్మీయ సమావేశం రాడిపేటలో జరిగింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని డొక్కా మాణిక్యవర ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో ఉన్న 20% ప్రజలకు ప్రతినిధిగా శ్రీనివాస్ ఉన్నారని చెప్పారు. పేద వర్గాల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ తన్ను నియమించిందని దర్శనపు శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల సౌకర్యవంతమైన పాలన అందజేస్తుందన్నారు. వైసీపీ నేతలు ఓర్వలేనితనంతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సభ్యులు భగవాన్ దాస్, అనిల్ గాయత్రి, టీవీరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరి ఒక సాహసమైన నడితే బీజేపీ పార్టీ దర్శనం శ్రీనివాస్ లాంటి ఒక చిన్న కుగ్రామం, ఎలాంటి రాజకీయ నేపథ్యం, ఎలాంటి ఆర్థిక నేపథ్యం, ఎలాంటి లేకుండా చిన్న కుటుంబం నుంచి పార్టీలో కార్యకర్తగా ఎదిగి మరి ఈ స్థానం కల్పించడం నిజంగా భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది, కానీ చాలా కష్టం. మిగతా పార్టీలో చాలా కష్టం. ఒక మంచి పని చేసింది భారతీయ జనతా పార్టీ. జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కాదు మాట్లాడాల్సింది, గంజాయి పంట గురించి మాట్లాడాలా. గంజాయి సేవించే వ్యక్తులు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచారంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సేవా కార్యక్రమాలు పేద వర్గాలకి, మహిళలకి బస్సు పథకం కానీ, ఉచిత బస్సు పథకం కానీ, అనేకమైన యూరియా కొరతే లేదు. ఇప్పటికే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 17,000 టన్నులు ఈ 2 రోజుల క్రితం కాకినాడ పోర్టుకు పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. నేను ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తే వచ్చిన ప్రతి ఒక్కరి మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మీట్స్ కమ్ మెరిట్ ఉచిత శిక్షణ కార్యక్రమానికి ఏసీ కళాశాల వేదిక కానుంది. ఈ నెల 14వ తేదీ నుండి నవంబర్ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఎంపికైన దాదాపు 500 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కె సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీ కళాశాలలో మానవతా ప్రతినిధి బృందం పావులూరి రమేష్, కె సతీష్, టి ధనుంజయ రెడ్డి, బి సాంబరెడ్డితో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డిలను ఏసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మోజేష్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఏసీ కళాశాల సమావేశ మందిరాన్ని 14 వారాల పాటు ఎన్ఎంఎంఎస్ శిక్షణ తరగతుల నిర్వహణకు ఉచితంగా అందజేసినందుకు ఏసీ కళాశాల యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్ష శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే నమోదైన మరియు ఆసక్తి గల విద్యార్థులు ఏసీ కళాశాల అసెంబ్లీ హాల్కు చేరుకోవాలని మానవతా ఆరోగ్య విభాగ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి విజ్ఞప్తి చేశారు. फोटो थी
చుండూరు దళిత పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా పల్లెవీరుల మహోత్సవం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కమిషన్ ఉంటుందని చైర్మన్ బక్కి వెంకటయ్య వెల్లడించారు. దేశ చరిత్రలోని పోలీసుల సహకారంతో చుండూరు దళితవాడపై చేసిన దాడికి ప్రత్యక్ష సాక్షిగా అనిల్ కుమార్ ఉన్నారని కొరివి వినయ్ కుమార్ వెల్లడించారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డొక్కా మాణిక వరప్రసాద్, మేళం వాఘ్యారావు, రిటైర్డ్ డీఎస్పీ కటికల రవికుమార్, రత్నప్రసాద్, కృష్ణానాయక్, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఎస్సీ ఎస్టీ కస్టడీగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మేము సుదీర్ఘంగా అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, ఎంపీలతో కానీ తగినటువంటి సహకారం తీసుకొని మా సేవను మాత్రం వారి యొక్క పనితీరును మాత్రం ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఇంకా సేవలు చేయాలని చెప్పి మేమందరూ ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ నిమ్మల శేషయ్య చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ గర్వకారణమైన మహావీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఒకే చేట చేరడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ సామాజిక న్యాయం కోసం, దళిత బీసీ పీడిత ప్రజల హక్కుల కోసం అజేయమైన పోరాటం చేశారన్నారు. నాటి నిరంకుశ రాజుల పీడనకు తలొగ్గకుండా సమానత్వం కోసం, స్వాభిమానం కోసం ఆమె చేసిన పోరాటం నేటికి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె ఒక మహిళ మాత్రమే కాదు, ఒక విప్లవ జ్యోతి. పేదలు, బీసీలు, కూలీలు, అణగారిన వర్గాలందరికీ దారి చూపిన దీపస్తంభం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు కొనిదే మోహన్ గోపీకృష్ణ, బీసీ నాయకులు సత్యం సింగ్, దాసరి జాన్ బాబు, లక్ష్మయ్య, సుబ్బారావు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ చాకలి ఐలమ్మ గారు, జోహార్. 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 వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. బొంగరాలబీడులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గ ముఖ్య నేతలు భారీ కేక్ కట్ చేసి నక్కా ఆనందబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ నరేంద్ర, నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావు, కార్పొరేటర్ పోతురాజు సమత, సంతోష్, ఎర్రగొప్ప నాగేశ్వరరావు, గోళ్ల అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని నక్కా ఆనందబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. దళితులను కూడా బడుగు వర్గాలన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తుల్లో ఆనందబాబు గారు ఒకళ్ళని చెప్పొచ్చు. ఈ రోజున మరి ఈ జనసమూహాన్ని కనుక చూస్తూ ఉంటే ఆయనకి ఎంతటి ఆదరాభిమానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఈ యొక్క జిల్లాలో ప్రత్యేకించి ఆయన యొక్క ముద్ర ప్రతి వ్యక్తిని కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం ఒక 20-25 మందిని పేర్లు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి, నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్రంలో, మన జిల్లాలోనే ఆనందబాబు గారిని చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి ఆనందబాబు గారికి ఆయన చాలా మంచి వ్యక్తి, దళితుల పక్షపాతి, ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే తపన. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ, దళితేతరులకు కానీ. భవిష్యత్తులో ఆయన సభ్యులే కాకుండా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు బాగా శక్తి, మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్. వివిఐటి యూనివర్సిటీలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నిర్వహించిన ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సుకు ఈగల్ టీం విభాగాధిపతి ఐజీ ఆర్కే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, వివిఐటి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐజీ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని, వాటి నుండి బయటపడడం చాలా కష్టంతో కూడిన అంశమని అన్నారు. యువత తల్లిదండ్రుల మానసిక బాధను అర్థం చేసుకోవాలని, వారి ఆకాంక్ష మేర మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామని, ఆపరేషన్ సేవ్ క్యాంపస్ను ప్రారంభించి విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు సంబంధించిన కదలికలు గమనిస్తే 1972 నంబర్కు కాల్ చేసి తెలపాలని సూచించారు.
మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగును కట్టడి చేసి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఉపాధి కల్పించామని తెలిపారు. విద్యార్థులకి అప్రమత్తం చేయడం కోసం మేము గేట్వే డ్రగ్స్ థియరీ కూడా చెప్తున్నాము. ఈ సిగరెట్స్ కానీ, లిక్కర్ కానీ, ఓపియాడ్స్ కానీ వీటికి అలవాటు పడిన వాళ్ళు హార్డ్ డ్రగ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వీటికి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు, చదువుకోండి అని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. ఇటీవల కూడా లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ మేము చెప్తాం. ఎవరైతే నష్టపోయారో ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎటువంటి మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలా మార్పు వస్తుంది. కేవలం విద్యార్థులనే కాకుండా ఈగల్ మైగ్రెంట్ వర్కర్స్ దగ్గర మన రాష్ట్రంలో సుమారుగా 34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. సుమారుగా వాళ్ళు ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ మనకు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఈగలు వెళ్తుంది. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ శాతం 25 సంవత్సరాల్లోపు యువత ఉండడం గమనార్హమని అన్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చెడు స్నేహాలతో యువత మత్తు పదార్థాలకు బానిసవుతుందని, వాటికి ఎంత దూరంగా ఉంటే వారి భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. అనంతరం ఐజీ ఆకే రవికృష్ణ మరియు ఎస్పీ సతీష్ కుమార్లను వివిఐటియు వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి సత్కరించారు. ఒకసారి మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ జాబ్ వెరిఫికేషన్ మళ్ళీ పోలీసే చేసి మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో మీకు కేసు ఉందంటే ఈవెన్ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఇట్స్ అ ప్రైవేట్ జాబ్ మేము క్లియరెన్స్ ఇవ్వము సిన్స్ యూ హ్యావ్ అ క్రైమ్. వెదర్ కన్స్యూమర్స్ నేను సప్లై చేయట్లేదు, నేను కన్స్యూమే చేస్తున్నానంటే కన్స్యూమ్ చేసినా యు ఆర్ అన్ అక్యూజ్డ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రతి ఒక్క కేసులో 8 మంది అక్యూజ్ ఎలాగా వస్తున్నారంటే ఇట్స్ అ లింక్. మేము ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటే దాన్ని వాళ్ళతో పాటు ఎవరు కన్స్యూమ్ చేశారు, వాళ్ళకి ఎవరు పెడ్లింగ్ చేశారు అన్నీ వీ విల్ గో టు ద లాస్ట్ పాయింట్. సో అప్పుడు మీ పేరు కూడా వచ్చిందంటే మీ పేరుని కూడా అక్యూజ్ లిస్ట్లో యాడ్ చేస్తాం. తర్వాత ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆ కేసు నుంచి మీరు బయటికి రావడం అనేది అంత ఈజీగా కుదరదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 2వ వార్డ్ సీతారాం నగర్ 5వ లైన్లోని నవీన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుడి పూజల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, కిరణ్, నవీన్లు కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.